అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మనం యాప్లో వర్క్ చేయడానికి సిద్ధమవుతున్నాం. కాబట్టి హెచ్ఎల్ఓ యాప్లో వచ్చేటువంటి కొన్ని డౌట్స్కి క్లారిఫికేషన్. మనకు హెచ్ఎల్ఓ యాప్ ఓపెన్ చేయడంతో మనకు పంక్తి నెంబర్ అనేటువంటిది దానికదే రావడం జరుగుతుంది. దాన్ని మనం ఎటువంటి కొట్టాల్సినటువంటి అవసరం ఉండదు. నెక్స్ట్ భవనము మరియు కట్టడం నెంబరు. ఈ భవనము కట్టడం నెంబర్ దగ్గర సిఎన్ అని రాయాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ ఇంటి నెంబర్ రాయండి. ఇంటి నెంబర్ లేనట్లయితే మీరు ఏదైతే నెంబర్ ఇచ్చుకున్నారో ఆ నెంబర్ను మాత్రమే వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నెంబరు 3-1 అయితే 3-1 వేస్తే సరిపోతుంది. లేదా భవనం నెంబర్ మీరు సెన్సెస్ నెంబర్ ఏదైనా ఇచ్చుకున్నట్లయితే 1 ఇచ్చుకుంటే 1 లేదా 5 ఇచ్చుకుంటే 5, ఏ నెంబర్ ఇచ్చుకుంటే ఆ నెంబర్ రాయండి. నెక్స్ట్ గణన గృహం నెంబరు. ఈ గణన గృహం నెంబరు అనేది ఎలా వస్తుంది అంటే, గణన గృహం నెంబరు ఎలా ఇచ్చుకోవాలి అంటే, భవనములో ఒక భవనం కనుక తీసుకున్నట్లయితే ఆ భవనంలో ఒకటే సెన్సెస్ హౌస్ కనుక ఉన్నట్లయితే ఆ భవనం నెంబర్ను ఫర్ ఎగ్జాంపుల్ 3-1 అనే హౌస్ తీసుకుంటే 3-1 అనేది భవన నెంబర్ అవుతుంది. సెన్సెస్ హౌస్ నెంబర్కి వచ్చిన తర్వాత సెన్సెస్ హౌస్లో న్యూ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3-1 అనే హౌస్లో 2 సెన్సెస్ హౌజులు కనుక ఉన్నట్లయితే మొదటిసారి ఆ ఇంటిని సర్వే చేసినప్పుడు భవన నెంబర్ 3-1 అని కొట్టాలి. సెన్సెస్ హౌస్ నెంబరు న్యూ అని తీసుకోవాలి. రెండవసారి అదే భవనంలో ఉన్నటువంటి రెండవ సెన్సెస్ హౌస్ను కనుక మనం ఎనిబరేట్ చేయాలనుకున్నప్పుడు రెండవసారి భవనం నెంబర్ దగ్గర రిపీట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. రిపీట్ ఆప్షన్ తీసుకొని హౌస్ నెంబర్ను చూజ్ చేసుకోవాలి. హౌస్ నెంబర్ను చూజ్ చేసుకున్న తర్వాత సెన్సెస్ హౌస్ దగ్గరికి వచ్చిన తర్వాత సెన్సెస్ హౌస్లో న్యూ కొట్టాలి. మొదటిసారి తీసుకున్నప్పుడు భవన నెంబరు మొదటి హౌస్కి సెన్సెస్ హౌస్ దగ్గర న్యూ తీసుకుంటున్నాం. రెండవసారి సెన్సెస్ హౌస్ చేసేటప్పుడు భవన నెంబర్ దగ్గర రిపీట్ కొట్టాలి, సెన్సెస్ హౌస్ దగ్గర న్యూ తీసుకోవాలి. అప్పుడు కొత్త నెంబరు జనరేట్ అవుతుంది. ఒకవేళ ఒక సెన్సెస్ హౌస్లో 2 కుటుంబాలు కనుక ఉన్నట్లయితే భవన నెంబర్ రిపీట్ తీసుకోవాలి, సెన్సెస్ హౌస్ కూడా రిపీట్ తీసుకోవాలి. మరి రిపీట్ తీసుకున్నప్పుడు సెన్సెస్ హౌస్ నెంబర్ కూడా అదే వస్తుంది. వచ్చినప్పుడు కుటుంబం సంఖ్య మారిపోతుంది. కుటుంబం సంఖ్య కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ నేలకు వాడబడినటువంటి ప్రధాన వస్తువు మీకు క్లారిటీ ఉంది. నెక్స్ట్ గోడకు వాడబడినటువంటి ప్రధాన వస్తువు విషయంలో సిమెంట్ ఇటుకలు కనుక తీసుకున్నట్లయితే ఆప్షన్లో 9వ ఆప్షన్ కాంక్రీట్ తీసుకోండి. సిమెంట్ ఇటుకలు వచ్చినప్పుడు కాంక్రీట్ అనేటువంటి ఆప్షన్ తీసుకోండి. పైకప్పుకు వాడబడినటువంటి వస్తువు విషయంలో కూడా క్లారిటీ ఉంది. మనకు గణన గృహం వాడుక గురించి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. 7వ ప్రశ్నలో కేవలము నివాసం మాత్రమే ఉన్నట్లయితే 7వ ఆప్షన్లో మొదటి ఆప్షన్ నివాసం అని తీసుకుంటాము. ఒకవేళ ఆ నివాసంతో పాటు కిరాణం కానీ ఏదైనా ఇంకా కనుక ఉన్నట్లయితే నివాసము మరియు ఇతర వాడుక గురించి తీసుకోవడం జరుగుతుంది. 2వ ఆప్షన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మొదటి ఆప్షన్ నివాసం ఎప్పుడైతే తీసుకుంటున్నామో నివాసం తీసుకున్నప్పుడు మన కింద తాళం వేయబడింది అనేది ఎనేబుల్ అవుతుంది. 2వ ఆప్షన్ ఏదైతే తీసుకున్నామో నివాసం మరియు ఇతర వాడుక తీసుకున్నప్పుడు తాళం వేయబడింది, సంస్థాగతం 2 కూడా ఎనేబుల్ అవుతాయి. సరే, 3వ నుంచి చూసినట్లయితే 3వ ఆప్షన్ కాడ దుకాణము, కార్యాలయము 3వ ఆప్షన్. 4వది పాఠశాల, కళాశాల. 5వది హోటల్, లాడ్జ్. 6వది ఆసుపత్రి. 7వది ఫ్యాక్టరీ, వర్క్షాప్. 8వది ప్రార్థన స్థలము. 9వది నివాసేతర వాడుక. 0 ఖాళీ. ఈ ఆప్షన్స్ ఏవైతే తీసుకున్నామో 3 నుంచి 0 ఆప్షన్ వరకు తీసుకున్నప్పుడు తాళం వేయబడింది అనేటువంటిది కానీ సంస్థాగతం అనేటువంటిది కానీ ఎనేబుల్ కావు. కాబట్టి మొదటి ఆప్షన్ కేవలం నివాసం తీసుకున్నప్పుడు మాత్రమే తాళం వేయబడింది అనేది ఎనేబుల్ అవుతుంది, సంస్థాగతమే ఎనేబుల్ కాదు. 2వది తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నివాసము మరియు కిరాణం తీసుకున్నాం. ఆ నివాసం, కిరాణం రెండింటిని కూడా ఒకే సెన్సెస్ హౌస్లో చూపించినప్పుడు ఒకే సెన్సెస్ హౌస్లో చూపెడుతున్నాం కాబట్టి వాస్తవ వాడుక దగ్గర నివాసం మరియు కిరాణం అని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆసుపత్రి ఉంది. ఆసుపత్రిలో కూడా అదే ఆసుపత్రిలో ఎవరైనా నివసించినట్లయితే అక్కడే వండుకొని తింటున్నట్లయితే దాన్ని నివాసము మరియు ఆసుపత్రిగా కన్సిడర్ చేస్తున్నాం. అప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు అక్కడ తాళం వేయబడింది మరియు సంస్థాగతం ఎనేబుల్ అవుతుంది. 2వ ఆప్షన్ విషయంలో సంస్థాగతం అనేది ఎనేబుల్ అవుతుంది. సో 3 నుంచి 0 వరకు ఆటోమేటిక్గా నెంబర్ సంస్థాగతం అనేది తీసుకుంటుంది. ఏది కూడా ఐకను రాదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఖాళీ ఉన్నటువంటి సందర్భాల్లో ఖాళీ అని రాస్తున్నారు.
సో జీరో అనేది ఎక్కడైతే మనకు ఆప్షన్ ఉందో జీరో ఆప్షన్ తీసుకున్నట్లయితే ఖాళీ కింద ఉంటుంది. ఇక్కడ యజమాని విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కుటుంబ యజమాని విషయంలో కుటుంబ యజమాని మాత్రమే, ఆ బిల్డింగ్కి యజమాని కాదు. కుటుంబ యజమాని అంటే ఆ కుటుంబంలో ఎవరైతే నివసిస్తున్నారో ఆ నివసించేటువంటి కుటుంబంలో యజమాని ఎవరు అనేది సో గుర్తుపెట్టుకోండి, అది మాత్రమే రాయండి. ఇక్కడ మరి సొంత ఇల్లా అద్దె ఇల్లా, సో అద్దె ఇల్లు అయినప్పుడు దానికి యజమాని ఓనర్ అవుతారు కదా అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ అద్దె ఇల్లు కుటుంబానికి మాత్రమే యజమాని, మనకు అక్కడ దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటి యజమాని గురించి మనం ఎక్కడ రాయట్లేదు. కాబట్టి ఆ విషయంలో క్లారిటీగా ఉండండి. థ్యాంక్ యూ టు ఆల్.